ఐదో విషయం చూడండి ఒకసారి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో ఏమండి 5వ మాట, మీ నోట బూతులను వీటన్నిటినీ విసర్జించుము. బూతులు అనగా బైబిల్ మరొక భాష చెప్తుంది ఏంటో తెలుసా? పోకరి మాట. 4వ మాట మనం చూడగలిగితే, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు, బాగునండి మాట, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఒక క్రైస్తవునికి ఇది తగదు. ఏమండి, ఒక క్రైస్తవునికి బూతులు తగవు, ఒక క్రైస్తవునికి పోకిరి మాటలు తగవు, ఒక క్రైస్తవునికి లోకానుసారమైన జీవితము తగదిది. అందరు కూడా చెప్తున్నారు, ఈ క్రైస్తవునికి ఇది తగదు. సేవకుడా, విశ్వాసి, స్నేహితుడా, ఆత్మీయుడా, దేవుని మందిరానికి వస్తున్నా, దేవుని సంఘానికి వస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా ఒక క్రైస్తవుడా, ఇది నీకు తగదు. పోకిరి మాటలు నీకు తగవు. ఏమండి, బూతు మాటలు నీకు తగవు. ఏమండి, లోకానుసారమైన జీవితం నీకు తగదు. ఏమండి, ఒక క్రీస్తు కొరకు నిలబడిన వ్యక్తికి ఇది లోకానుసారమైనది తగదు. గమనించండి, దేవుని కొరకు నిలబడిన వారు పోకిరి మాటలు కాకుండా, దుష్టపు మాటలు కాకుండా, బూతు మాటలు కాకుండా దేవుని కొరకు ఏమండి స్థిరంగా నిలబడిన వారికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రేమైన దేవుని వర్లరా, రాజు మాటకు గ్రహించి, రాజు మాటకు స్వీకరించి భయపడి మొక్కింటే ఆ రోజు దేవుని మహిమను వారు చూసేవాళ్ళు కాదు. ఏమండి, మనము కూడా దేవుని మహిమను చూడాలంటే పోకిరి మాటలు వదిలిపెట్టాలి. దేవుని మహిమను చూడాలి అంటే బూతు మాటలు వదిలిపెట్టాలి. దేవుని మహిమను చూడాలంటే దేవుని కొరకు నీతిగా బతకాలి. ప్రేమైన దేవుని వారలారా, ఒక మంచి మాట మనం చూడగలిగితే ఏమండి, అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు. బాగా వినండి మాట, దయచేసి బాగా వినండి. వినివారికి మేలు కలగాలి అంట. మన మాటలు, మనం మాట్లాడుతున్న మాటలు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడి గాని దుర్భాష మీ ఏదైనాను మీ నోట రానియకూడదు అని ప్రభు చెప్తున్నాడు. దుర్భాష ఏదైనా సరే, పోకిరి మాట ఏదైనా సరే, అల్లరితో కూడిన ఆటపాటలు ఏదైనా సరే, ఏమండి, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి మాటలు కానీ, బూతు మాటలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు కానీ నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆ సమయానికి అది నీకు సుఖంగా అనిపించవచ్చు, హాయిగా అనిపించవచ్చు, చల్లగా అనిపించవచ్చు. అయితే గమనించండి, ఇక్కడ అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అది నీ ఆత్మీయ జీవితానికి దెబ్బ కొడుతుంది, నీ విశ్వాస జీవితాన్ని దెబ్బ కొడుతుంది. ఏమండి, మన గ్రామంలో బూతులు మాట్లాడామనుకోండి, క్రైస్తవులమే ఇరుగు పొరుగు వాళ్ళతో బూతులు మాట్లాడామనుకోండి, ఇరుగు పొరుగు వాళ్ళతో పోకిరి మాట్లాడామనుకోండి. పోకిరి మాటలు అంటే జోకులు, పోకిరి మాటలు అంటే డబుల్ మీనింగ్ మాటలు, పోకిరి మాటలు అంటే బూతులు. వాక్యం సెలవిస్తుంది, అది ఒక క్రైస్తవునికి తగదు, ఒక విశ్వాసికి తగదు. పేతురు పత్రిక ఏమండి 3వ అధ్యాయము 10వ వచనాన్ని బాగా వినండి మాట, జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండగా తన నాలుకను కపటపు మాటలను చెప్పకుండగా తన పెదవులను కాచుకును. నువ్వు నిత్య జీవాన్ని చూడాలి అంటే నేను నీ నాలుకను కాపాడుకోవాలి. నువ్వు నిత్య జీవాన్ని చూడాలి అంటే కపటపు మాటల నుంచి నీ పెదవులను కాచుకోవాలి.